తృణమూల్ కాంగ్రెస్ నుంచి వేరుపడ్డటువంటి 20 మంది ఎంపీలు ఎన్‌పీసీఐలో చేరిన తర్వాతన వాళ్ళు ఎన్‌డీఏకి మద్దతిస్తూ లేఖ రాసిన నేపథ్యంలో టోటల్‌గా ఇప్పుడు ఎన్‌డీఏ బలం 314కి చేరింది. కానీ టూ థర్డ్ కావాలంటే మాత్రం 263. ఈవెన్ 39 స్థానాలున్నటువంటి డీఎంకే కలిసినా కూడా సాధ్యం కాదు. ఇంకా అవసరమవుతుంది. అది పక్కన పెడితే రాజ్యసభలో మాత్రం ఇప్పుడు ఫుల్ ప్లెడ్జ్‌గా టూ థర్డ్‌కి దగ్గరలోకొచ్చింది. జార్ఖండ్, మిజోరాంలో రాజ్యసభ స్థానాలకు జరిగే ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులు బీజేపీ మద్దతుతో గెలిస్తే ఎన్డీఏ బలం 151కి చేరుకుంటుంది. 3 అనమాట అక్కడ జరుగుతుంది. జార్ఖండ్‌లో 2, మిజోరాంలో 1. తృణమూల్ కాంగ్రెస్ నుంచి ఇటీవల 3 రాజ్యసభ సభ్యులు ఉప ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. అవి ఆల్రెడీ బీజేపీకి యాడ్ అవుతున్నట్టు నేపథ్యంలో మామూలుగా అయితే 151, అవి కూడా కలిపితే 154 అవుతాయి. మెజార్టీ కావాల్సింది 163. అయితే ఇంకో 9 మంది తృణమూల్ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యులు కూడా రాజీనామాలు చేసి 2-3 నెలల్లో 1 by 1 ముగ్గురు చొప్పున ఈ ఏడాది ఎండింగ్‌కి చేరేటటువంటి అవకాశం ఉంది. అదే జరిగితే 163 అవుతుంది. ఇది క్లియర్ కట్. ఇంకోవైపున ఎట్లాగూ ఇప్పటి పరంగా చూసుకున్న టూ థర్డ్‌కి సాధ్యమే. వైఎస్ఆర్‌సీపీ 7, బీజేడీ 7, వైగోకి చెందిన ఎండీఎంకేకి 1 ఎంపీ ఉన్నటువంటి నేపథ్యంలో బిల్లులకు పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు.